అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 130. وَإِن يَتَفَرَّقَا يُغْنِ اللَّهُ كُلًّا مِّن سَعَتِهِ وَكَانَ اللَّهُ وَاسِعًا حَكِيمًا. ఆయత్ నంబర్ 130. ఒకవేళ వారిరువురు విడిపోవడం జరిగితే అప్పుడు అల్లాహ్ తన విస్తృతమైన అనుగ్రహంతో వారిరువురికి ఒకరి అవసరం ఇంకొకరికి లేకుండా తోడ్పడతాడు. అల్లాహ్ అపారమైన విస్తృతి కలవాడు, వివేక సంపన్నుడు. 186. ఇది ఆఖరి స్థితి. ఎంత ప్రయత్నించినా ఆలు మొగల మధ్య రాజీ సాధ్యం కానప్పుడు విడాకుల తలాక్ ద్వారా వేర్పడిపోవడమే మంచిది. విడిపోయిన తర్వాత ఆ మగవాడి అభిరుచికి తగ్గ భార్య దొరుకుతుందేమో, అలాగే ఆ స్త్రీకి ఆమె స్వభావంతో సమన్వయం చెందగల భర్త దొరుకుతాడేమో. ఇస్లాంలో తలాకు అత్యంత అయిష్టకరమైన ఘట్టంగా అభివర్ణించబడింది. ఒక హదీసులో ఇలా ఉంది: తలాక్ ధర్మసమ్మతమే, కానీ ధర్మసమ్మతమైన వాటిలో అల్లాహకు ఎంతో అయిష్టకరమైనది తలాక్. అబూదావుద్, మిస్కాత్. అయినా సరే విడాకులకు అల్లాహ్ అనుమతించాడు. ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితులు ఎంత క్లిష్టంగా రూపుదాలుస్తాయంటే విడిపోవడం వినా గత్యంతరం ఉండదు. విడాకులే వారి పాలిట మేలు అనిపిస్తాయి. కాబట్టి సర్దుకుపోవడం ఇక అసంభవం అనుకున్నప్పుడే విడాకులను ఆశ్రయించాలని ఖురాన్ హదీసులు చెబుతున్నాయి. పైన పేర్కొన్న హదీస్ ఆధారాల రీత్యా బలహీనమైనదైనప్పటికీ భార్యాభర్తల మధ్య సర్దుబాటు అసాధ్యంగా పరిణమించినప్పుడే ఈ హక్కును వినియోగించాలని ఖురాన్ మరియు సున్నతుల ద్వారా స్పష్టమవుతుంది. గమనిక: పైన పేర్కొనబడిన అబూదాబులోని హదీసుకు షేక్ అల్బానీ గారు బలహీనమైనదిగా ఖరారు చేశారు. ఇర్వావుల్ గలీల్ 2040వ హదీస్. అయితే షరియత్ పరమైన కారణమేది లేకుండా విడాకులు ఇవ్వడం అవాంఛనీయం అన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆయత్ నంబర్ 131. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَقَدْ وَصَّيْنَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ اتَّقُوا اللَّهَ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَكَانَ اللَّهُ غَنِيًّا حَمِيدًا. ఆయత్ నంబర్ 131. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము అల్లాహదే. అల్లాహకు భయపడుతూ మెలగవలసిందిగా మేము మీకు పూర్వం గ్రంథం వసబడిన వారికి మీకు ఆజ్ఞాపించాం. ఒకవేళ మీరు తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహదేనని, అల్లాహ్ అక్కరు లేనివాడని, స్తోత్రనీయుడని మరువకండి. ఆయత్ నంబర్ 132. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَكَفَى بِاللَّهِ وَكِيلًا. ఆయత్ నంబర్ 132. ఆకాశాలలో భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. కార్యనిర్వహణాకారిగా అల్లాహ్ చాలు. ఆయత్ నంబర్ 133. إن يشأ يذهبكم أيها الناس ويأتي بآخرين وكان الله على ذلك قديرا. ఆయత్ నంబర్ 133. అల్లాహే గనక తలిస్తే ఓ ప్రజలారా మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఇతరులను తేగలడు. ఈ పని చేయగల పూర్తి శక్తి అల్లాహకు ఉంది. 187. ఇది దేవుని ప్రచండ శక్తికి నిదర్శనం. విముఖత చూపిన వారి అవసరము ఆయనకు లేదు. ఈ విషయాన్నే దేవుడు వేరొక చోట ఈ విధంగా సెలవిచ్చాడు: మీరు గనక వెన్ను చూపితే
మీ స్థానంలో ఆయన వేరుతరులను తెస్తాడు, వారు మీలాంటి వారే ఉండరు. ముహమ్మద్ 38. Ayat number 134. من كان يريد ثواب الدنيا فعند الله ثواب الدنيا والآخرة وكان الله سميعا بصيرا. ఆయత నంబర్ 134. ఎవరైతే ప్రాపంచిక ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడో అతడు అల్లాహ్ వద్ద ప్రాపంచిక ప్రతిఫలంతో పాటు పరలోక ప్రతిఫలం కూడా ఉంది అని తెలుసుకోవాలి. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నిటినీ చూసేవాడు సుమా. 188. ఎవరైనా కేవలం యుద్ధ ప్రాప్తి మాలే గనీమత్ కోసం ధర్మయుద్ధం చేస్తే అంతకన్నా అవివేకం మరొకటి ఏముంటుంది? అలాగే అల్లాహ్ ఇహపరాల సాఫల్యాలు రెండింటినీ ప్రసాదించడానికి సిద్ధంగా ఉండగా ఒకే ఒక్క లాభాన్ని కోరుకుని దానికోసం ఎగబడడం ఎంతవరకు సమంజసం? మనిషి రెండింటినీ ఎందుకు కాంక్షించకూడదు?